హాయ్ అండి. మీరు కొత్త మోసకి తెచ్చిన వేపాకు, తర్వాత ఉగాదికి తెచ్చిన వేప పువ్వు, ఇదంతా ఎక్కువైపోతుంది కదండి. అప్పుడు ఆ వేప పువ్వుని ఏం చేస్తారు మీరు? నేనైతే చక్కగాన మొత్తం అంతా దూసేసి ఆకంతాన చక్కగా పూజంతా అయిపోయిన తర్వాత అవన్నీ దూసేసి ఆకు పువ్వు అంతాన చక్కగా ప్లేట్లో వేసి ఇలా ఆరబెట్టేస్తాను. ఆరబెట్టేస్తే ఇది మంచి మొక్కలకి, ఈ వేర్లకి వాటికి చాలా మంచిది వేప పొడి. దీన్ని చక్కగా లైట్గా ఎండబెట్టేసి దాన్ని పొడి చేసి ఒక్కొక్క హాఫ్ స్పూన్ చొప్పున మీరు మొక్కలకి వేసేసారంటే సూపర్గా పనిచేస్తుంది. చక్కగా మొక్కలు బాగా ఎదుగుతాయి. ఈ ఫంగస్ కానీ పెస్టిస్ కానీ ఏమి పడవు, మొక్కకి ఏవి రాకుండా చక్కగానే ఉంటాయి. నేనైతే ఇలా చేస్తాను. మీరైతే ఏం చేస్తారో చెప్పండి. పూజ అయిపోయిన తర్వాత వేపాకుతోటి ఏం చేస్తారో చెప్పండి.